హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయి, ప్రీవియస్ డే తీసుకున్నాయి, లాజిక్స్ చెప్తాను. 1H రేంజ్ కూడా ఈరోజు మళ్ళీ మనకు మంచి మూమెంట్ ఇచ్చింది, నేను అది కూడా చూపిస్తాను. దాంతోపాటు ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ అనేది 1 డే బిఫోర్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీంతోపాటు నేను నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకున్న లెవెల్స్ కూడా ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే మీరు ఓన్గా లెవెల్స్ నేర్చుకొని డ్రా చేయడానికి ప్లాన్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు మాత్రమే ఇంట్రాడేలో మీరు సక్సెస్ కాగలుగుతారు ఫ్రెండ్స్, ఓకే. రైట్, ఇక లేట్ చేయకుండా మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఏంటిది, ఇది ప్రీవియస్ డే లో మనం చెప్పాం కదా. ప్రీవియస్ డే లో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ లాంగ్లో చెప్పుకున్నాము. దాంతోపాటు ఇక్కడ ఈ ఏరియా కూడా కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసాము, మీరు చూసుకోండి, ఓకే. ఇది ఒకవేళ మీరు చూడకపోయినా పర్లేదు, కానీ ఈ మూవ్ ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మార్కెట్లో ఏమైంది, ఇక్కడ ఒక మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఎందుకు దీన్ని సపోర్ట్ లెవెల్గానే చూస్తాము అంటే ప్రైస్ ఆల్రెడీ ఇంత హైలో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయినప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత మూమెంట్ అనేది వచ్చేసింది కదా. ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ కవరింగ్ రావచ్చు, లేదంటే సడన్ డిప్ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ ఉందని చెప్పేసి బయర్ యాక్టివ్ అయి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేయడానికి మనం ఇంపార్టెన్స్ ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే దాంతోపాటు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫాల్ అయింది ఇక్కడ నుంచి, ఈ రిట్రేస్మెంట్ మళ్ళీ ఫాల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ మనం బై చేసేది చూసుకోమా, ఇది ఒక స్ట్రాటజీనే. ఇది సపోర్ట్ ఏరియా ఉంది చూడండి, వీ షేప్ రికవరీ సింపుల్గా వచ్చేసింది, ఓకేనా. ఇంత సింపుల్గా మీరు యాక్టివ్గా ఉంటే ఎంత సింపుల్గా మీరు స్మాల్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ఇంకెవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది మన కోర్సులో. కాబట్టి ఫటాఫట్ బిలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసుకుని ఫైర్స్ అకౌంట్ అనేది మా కోర్స్ అనేది మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి లెవెల్స్ ఇస్తాను చూడండి. లెవెల్స్ ఎక్కడెక్కడ తీసుకుంటామంటే మళ్ళీ మనం ఇందులో ఫస్ట్ ఈ లెవెల్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే. సేమ్ లెవెల్, ఎందుకంటే ఇది సపోర్ట్ ఏరియా, ఓకేనా. తర్వాత నేను ఇంకా మీకు తీసుకునే లెవెల్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 2 లెవెల్స్, తర్వాత ఈ లెవెల్ ఒకటి, ఈ 3 లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఇంకేమైనా మార్కెట్ అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకేమైనా ఉంటే మనం అప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. 1H రేంజ్ ఎన్నోసార్లు చెప్పాను ఫ్రెండ్స్. 1H రేంజ్తో పాటు ఓపెనింగ్ రేంజ్ అంటే ఓపెనింగ్ ఉన్న రేంజ్ ఒకటి కూడా ఇంపార్టెంట్. ఇది ఓపెనింగ్ రేంజ్ అవుతుంది మనకు, ఈ 2 ఓపెనింగ్ రేంజ్ అవుతాయి, ఓకే. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి వచ్చి చిన్న రిట్రేస్మెంట్ ఇచ్చింది. ఈ రిట్రేస్మెంట్లో ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ప్రీవియస్ డే లో ఉంది. కానీ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్ట్రాటజీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు మనం యూజ్ చేసే స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్ లేదు, మీరు చూసుకోండి సిఈ సైడ్లో. కానీ పిఈ సైడ్ మనం యూజ్ చేసే స్ట్రాటజీ వచ్చింది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వస్తుంది. ఇలా వెళ్తుంది ప్రైస్ అనేది, తర్వాత ఈ స్ట్రాటజీ వస్తుంది, పిఈ సైడ్లో ఉంది, చెక్ చేయండి. ఎందుకు పిఈ సైడ్లో చూస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ 1H రేంజ్ అనేది ఇక్కడ ఉంది కదా మనకి, ఇది 1H రేంజే కదా, ఇది 1H రేంజ్ మనకి. ఈ 1H రేంజ్ దగ్గర ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఏముంది, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకోటి ఏంటంటే బేరిష్లో ఉంది మార్కెట్, ఆల్రెడీ మనకు నెగిటివ్ సెంటిమెంట్ కూడా కొంచెం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 1H రేంజ్ దగ్గర మనం పిఈ సైడ్ చూస్తే మనం స్ట్రాటజీ ఫుల్ఫిల్ అయింది కదా. స్ట్రాటజీ ఫుల్ఫిల్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వీ షేప్ రికవరీకి వచ్చేస్తే వీ షేప్ రికవరీ ఏమైందంటే చూడండి, ఇక్కడ మీకు మీరు ఎగ్జాక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను ఫ్రెండ్స్, ఇది ఒక సపోర్ట్ ఏరియాగా చెప్పాను, ఒక జోన్గా చెప్పాను నేను, ఇది ఒక జోన్గా, ఓకేనా. ఒక జోన్గా నేను అంటే నేను డిఫరెంట్గా చెప్పాను, మీరు చూసుకోండి. జోన్గా చెప్పిన తర్వాత ఇంకా సపోర్ట్లు ఏముంది, ఇక్కడ ఇది సపోర్టే కదా, ఎందుకంటే ఇంకా డౌన్ సైడ్కి వచ్చినా సరే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి ప్రైస్ ఫాల్ అయింది ఆల్రెడీ. ఎక్కడ నుండి ఫాల్ అయింది మనకు ప్రైస్ అనేది, అప్ సైడ్ నుంచి ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 700 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత ఇంకా ఫాలో అవుద్దనే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఇది సపోర్ట్, ఇక్కడ ఇవన్నీ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం జరుగుద్దంటే ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ ఉందో సపోర్ట్ లెవెల్ కానీ సడన్గా జంప్ అయింది ప్రైస్ అనేది, ఓకేనా. ఇంతే రీజన్ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ జంప్ అయింది. రీజన్ ఏంటంటే వీ షేప్ రికవర్ రావడానికి సపోర్ట్ లెవెల్సే మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డే చేయడానికి లెవెల్ తీసుకుందాము. ట్రేడ్ చేయడానికి ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే ప్రైస్ ఇక్కడ క్లోజింగ్ అయింది కాబట్టి సేమ్ ఈ డే హై ఒకటి ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి. ఈ స్వింగ్తో పాటు డే హై చూసుకోండి. ఒకసారి నేను డ్రా చేస్తాను లెవెల్స్ అవసరమైతే. ఒకసారి చూడండి, ఈ డే హైని చూసుకోండి,
ఈ జోన్ ఒకటి ఇంపార్టెంట్గా నేను ఇంపార్టెంట్ జోన్ రెసెన్స్గా చూస్తున్నాను. తర్వాత మనకు వచ్చేస్తే ఇది ఒక లెవెల్గా ఇది 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 అవసరం లేదు, ఈ లెవెల్ అవసరం లేదు. ఈ డే హై చూసుకోండి, ఈ డే హైలో ఉన్న ఇక్కడ ఒకటి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఈ డే లో ఉంది కదా, ఈ డేలో ఒకటి చూసుకోండి. ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీద అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కడ ప్రైస్ ట్రేడ్ రివర్స్ అవుతుంటే అక్కడ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.